వెల్కమ్ టు ఫన్నీ క్రియేటివ్ ఏరియాస్. ఇప్పుడైతే చాలా ఇంట్రో విషయాన్ని తర్వాత వీడియో గురించి మాట్లాడుకున్నాం. ఇదైతే స్నోఫాల్ వీడియో. ముందైతే ప్రోమో చూడండి. ప్రోమో విషయంగా నీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వీడియో అయితే స్టార్ట్ చేస్తే అయిపోయాడు. మనం ముందైతే ప్రోమో విషయాన్ని ప్రోమో అయితే వేరే లెవెల్ ఉంటాయి. చూస్తే మీకు అర్థమైతే వీడియో మొత్తం ఎట్లా ఉండబోతుంది అనేది. ముందైతే ప్రోమో విషయాన్ని ప్రోమో అయితే విశేషంగా ప్రోమో అండ్ తమిళ విషయంగా మీకు అర్థమైంటుంది. వీడియో ఏంటనే వీడియో అయితే స్నోఫాల్ ఉందంట. 14 ఇంచెస్ దాకా పడ్డది. మీకు అర్థం చెప్పట్లేదు, అది తమిళలో వచ్చింది. 14 ఇంచెస్ స్నో అలర్ట్ వచ్చింది, కానీ 3 to 4 ఇంచెస్ అయితే పడ్డది. డేంజరస్లో పడ్డది. ఇంతకుముందు లేకుండా ఫస్ట్ టైం పడ్డది. నెక్స్ట్ ఇంకా 2 రోజులలో మళ్ళీ స్నో ఉంది. ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఆ స్నో అయితే అవుతుంది. అది నేను 2 రోజులలో వచ్చేసి ఆ వీడియో అయినా నేనైతే అది ఉన్నది. ఇప్పుడైతే వీడియో చాలా క్రేజీ ఉంటుంది. స్నో ఎట్లా పడుతుంది, అందులో మీరు ఏం చేసినా ఏంటని, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లున్నా లేదని మొత్తం క్లియర్ మీకైతే వీడియో చూపించేసిన. వీడియో మాత్రం చూడండి. డిఫరెంట్ ప్లేసెస్లో స్నో పడ్డప్పుడు వ్యూస్ ఎట్లున్నాయి ఏంటనే క్లిప్స్ అయినా యాడ్ చేసిన. ప్రోమోలో ఆ క్లిప్స్ ఉన్నాయి. మీకు మళ్ళీ లాస్ట్గా నా క్లిప్స్ వెళ్తా, మీరైతే వీడియో చూసేయండి. ఫ్రెండ్స్, నేనైతే చూసిన స్నో అయితే ఎట్లా పడుతుందో. ఫస్ట్ అయితే లైట్ పడుతుంది అనుకున్నాము. రికార్డింగ్ స్టార్ట్ చేయలో బయటకు వచ్చి చూస్తే అయితే స్నో అయితే డేంజర్లో పడుతుంది. ఆల్రెడీ మొత్తం కింద చూసిన. లాస్ట్ వీక్ పడ్డ స్నోనే ఇంకా కాలేదు. మీకు ఆల్రెడీ ముందు క్లిప్స్ అలాగే చెప్పిన. అది కాకుండా మళ్ళీ స్నో దూరం ఎట్లా ఎంత డేంజర్లో పడుతుందో. అది 10 రోజులు అవుతుంది, అది ఇంకా కాలేదు. మళ్ళీ స్నో పడుతుంది డేంజర్లో. యాక్చువల్గా 14 ఇంచెస్ స్నోఫాల్ అలర్ట్ వచ్చింది, కానీ మనకైతే 3 to 4 ఇంచెస్ పడుతుంది. మళ్ళీ ఇంతకు ముందు లేకనే చాలా డేంజర్లో ఉంది. క్లియర్ చూపిస్తున్నా మొత్తం కాళ్ళని ఎంత తెల్ల అవుతుంది. ఇది ఇంకా స్టార్టింగే. ముందు ఇంకా చాలా డేంజర్లో పడ్డాయి. మీకు అడిగిన క్లిప్స్ చూపిస్తా. యాక్చువల్ ఇప్పుడు మనం ఏం వీడియో అవుతామంటే స్నోఫాల్ నెక్స్ట్ రోజు యూఎస్లో సిచ్యువేషన్ ఎట్లుంటుందని వీడియో అవుతాను. కానీ ఆ వీడియో పెట్టే లోపే ఈ వీడియో పెట్టాల్సి వస్తుంది. ముందైతే ఈ వీడియో చూసేయండి. ఈ వీడియో విషయంగా నెక్స్ట్ వీడియో గురించి మాట్లాడుకున్నాం. వ్యూ అయితే లాస్ట్ చూడండి, చాలా క్రేజీ ఉంటుంది. మీకు వ్యూ మొత్తం చూస్తున్నాయి. ఇప్పుడైతే చూస్తున్నా స్నో అయితే ఎట్లా పడుతుందో. అలా ఎంత స్నో పడదో. అదైతే దాలి ఫ్రెండ్స్ సామాన్లు తీసుకొని పడుతుంది. స్నో అయితే చాలా డేంజర్లో ఉంది. నా జాకెట్ మీద కానీ ఎట్లా పడుతుందో చూసిన ఫ్రెండ్స్ మీకైతే క్లియర్ చూపిస్తున్నా. మొత్తం స్నోనే. ఇప్పుడైతే మనం వెళ్ళాము, చూపిస్తాయి ఎక్కువసేపు బయటలో మంచిగా చూసిన ఫ్రెండ్స్ ఎట్లున్నాయి. స్టార్టింగ్లోనే జారే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇంకా ముందు ఇంకా ఎక్కువ ఉంటాయి. మొత్తం అది చూసిన ఎట్లున్నాయని మొత్తం ఇవన్నీ కాళ్ళు పైన వచ్చినాయి. మొత్తం కాళ్ళు స్కిడ్ అయినాయి, అట్లా వచ్చులాడాయి. అసలు స్నో వాటర్ అయితే సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉంటుంది. ప్రతి వీడియోలు మీకు అదే ఎంత డేంజర్ ఇంతకుముందు వీడియోలు నేను ఛాన్సాలు చెప్పిన డేంజర్ అని. ఇది సెకండ్ వీడియో. నెక్స్ట్ థర్డ్ వీడియో ఇంకోటి వస్తుంది. స్నోఫాల్ నెక్స్ట్ డే సిచ్యువేషన్ కాదు, ఇంకోటి స్నోఫాల్ వీడియో వస్తుంది. దాని తర్వాత వస్తుంది స్నోఫాల్ నెక్స్ట్ డే సిచ్యువేషన్. ఎందుకంటే లైన్గా స్నోఫాల్ ఉంది. ఏమంటే వెంటనే పడుతున్నాయి స్నోలో. వీడియోలు అప్లోడ్ చేయడానికి కుదరట్లేదు, టైం దొరుకుతలేదు. చూసిన ఫ్రెండ్స్ ఎట్లున్నాయని మీకు ప్రతిసారి ఒకటే లొకేషన్ చూపిస్తున్నాను చెప్పి మీరు ఏమనుకోగానే. ఇప్పుడైతే వీడియోలో వేరే లొకేషన్కి చూపిస్తాను. మీకు ప్రోమోలు చూపించే వేరే లొకేషన్స్. మళ్ళీ లాస్ట్కి ఒకసారి యాడ్ చేయడానికి ట్రై చేస్తా.
చూసిన ఫ్రెండ్స్ ఎట్లుంది అనేది సిచ్యువేషన్ అంటే ఈ కింద చూస్తుంది అది మొత్తం ఇట్లా ఐస్ లెక్క ఫామ్ అవుతుంది. దాని మీద కాలు పెట్టినప్పుడు మీకైతే ఇందాక ఆల్రెడీ స్టార్ట్ చేసిన స్నో పడుతున్నప్పుడు లాస్ట్ నీకు ఇచ్చిన వీడియో 1 వీక్ ఉంది. అదే ఇంకా పడుతుంది. నాకు తెలిసి 2 నుంచి 3 డేస్ అవుతుంది. ఇందాక లావ్ అవుతుంది. ఇప్పుడు కానీ ఆల్మోస్ట్ అట్నే పడుతుంది. మీకు క్లియర్ అనిపిస్తుంది. వీళ్ళు టైం అయితే సాయంత్రం 4:50 అవుతుంది. అప్పుడే చీకటి అయింది మొత్తం. ఇంకా కొంచెం వెళ్తుంది. ఇది కూడా మొత్తం పోతుంది. చూసిన ఫ్రెండ్స్ మొత్తం రోడ్లు అయితే ఎట్లున్నావు డేంజర్ అంటే డేంజర్ పడుతుంది. మీకు నేనైతే చూసిన ఈ సైడ్ ఫుట్పాత్ మీద నిల్చున్నా. చాలా అంటే చాలా డేంజర్లో పడుతుంది స్నో అయితే. మనకి ఇప్పుడు రోడ్ క్రాస్ చేయాలి, జాగ్రత్తగా క్రాస్ చేయాలి, లేదంటే హిట్ అయిపోతాం. వెహికల్ వస్తున్నాయని చెప్పి మనం ఫాస్ట్గా క్రాస్ చేద్దాం చూసానుకో అవుతే ఇంకా డేంజర్లో పడుతుందండి. చాలా చాలా డేంజర్లో పడుతుంది. మొత్తం చూసిన వచ్చిన ఇదంతా నా కాలు వచ్చిన నేను మొత్తం గెలిచా మొత్తం చూసిన మొత్తం మున పడ్డాయి. దానిపైన మళ్ళా పడ్డాయి. ఇప్పుడు అదే మొత్తం స్నో ప్లేస్ లైట్ ఏమీ పడుతుంది. అందుకే మొత్తం ఎప్పటికప్పుడు కలుగుతున్నట్టుంది. కానీ ఇలాంటి టైంలో చాలా జాగ్రత్త ఉండాలి. మొన్న వీడియోలో కూడా ఇక్కడ ఫుల్ జాగ్రత్త ఉండాలని. యాక్చువల్గా ఇప్పుడు స్నోఫాల్ నెక్స్ట్ రోజు సిచ్యువేషన్ యూఎస్లో ఎట్లుంటుంది, మా ఇంత జాగ్రత్తలు తీసుకోలేదు అనే వీడియో పెట్టాలి. కానీ ఈలోపు మళ్ళీ స్నో పడ్డాయి. ఈ వీడియో పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ వీడియో అయితే అదే వస్తుంది. వీడియో మాత్రం చాలా అంటే చాలా క్రేజీ ఉండబోతుంది. ఇప్పుడు నేను డిఫరెంట్ లొకేషన్ చూపిస్తాను నేను ఈ వీడియోలో. క్రేజీ అంటే క్రేజీ ఉండబోతుంది. మీరు అలా షార్ట్లో చూసుండవచ్చు ఆ డిఫరెంట్ లొకేషన్స్ ఏంటి అనేది. ఆ స్నోఫాల్ వద్ద ఎట్లు నేను అనేది చూసిండొచ్చు అదే షార్ట్లో ప్రోమో కిందకి. మళ్ళీ వీడియోలో అయితే యాడ్ చేస్తా చూడండి. స్నో అయితే చాలా అంటే చాలా గట్టి పడుతుంది. అయితే మొత్తం అన్నీ కవర్ చేస్తున్నా. చేతిలో కింద గ్లౌజులు ఉన్నాయి. మీకు వీడియోలో చూపించడం కోసం ఇట్లా తీసా అంతే. గ్లౌజులు అయితే ఇవి ఉన్నాయి. చేతికి వేసుకోవాలి. చేతికి వేసుకోకుండా చేతిలో పట్టుకొని వీడియో తీస్తున్నా. గ్లౌజులు వేసుకుంటే ఆపరేటింగ్ చేయం కానీ రోడ్ స్టార్ట్ చేద్దాం అంటే వెహికల్స్ అయితే ఆగట్లేదు. సౌండ్ మీద డిఫరెంట్ ఫుల్ వస్తుంది. మనం ఈ రోడ్ స్టార్ట్ చేయాలి, లేదంటే బస్సు అయినా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రోడ్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్రెడీ 4 నిమిషాలు అవుతుంది రోడ్ స్టార్ట్ చేయడానికి. ఈ రోడ్ స్టార్ట్ చేసేటట్లేదు ఏం లేదు. స్నో మాత్రం గట్టిగా పడుతుంది. చూసినా ఎట్లున్న సిచ్యువేషన్ అనేది. నైట్ 8 వరకు ఉంది స్నో. ఆల్రెడీ స్నో స్టార్ట్ అయ్యి 1 గంట పైన అవుతుంది. చాలా డేంజర్ ఉంది. నైట్ 8 వరకు ఇట్లా పడుతుంది స్నో. ఇది ఎక్కువ అవుతుంది ఏమన్నా తెలియదు. 8 వరకు పడుతుందని చెప్పి అయితే ఉంది. చెప్పలేము. 8 వరకు అవ్వచ్చు, ఇంకా ఎక్కువ నైట్ మొత్తం కింద పడవచ్చు. వర్షం పడుతుందని నేను యాక్చువల్గా నాకైతే నోటిఫికేషన్ వర్షం అని వచ్చింది వెదర్ రిపోర్టు. నెక్స్ట్ 120 minutesలో 100% లేదని చెప్పి చూపించింది. 100% వర్షం పడే అవకాశం ఉందని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది. కానీ అయితే సడన్గా వర్షం నుంచి అయితే స్నోకి షిఫ్ట్ అయిపోయింది. వర్షంతో పాటు స్నో పడుతుంది. వర్షం అయితే ఎంత లైట్గా పడుతుందంటే అంత లైట్గా పడుతుంది. కనిపిస్తే అర్థమవుతలేదు. స్నో అయితే చాలా డేంజర్ పడుతుంది. నేనైతే రోడ్ క్రాస్ చూసిన ఎట్లు నేను అనేది. ఇప్పుడు చూసిన ఇప్పుడైతే ఒక వెహికల్ పోయింది కదా, అది గవర్నమెంట్ వెహికల్ అనమాట. అదే మొత్తం స్నో మొత్తం క్లీన్ చేసుకుంటూ పోతుంది. రోడ్ల మీద సైడ్ వచ్చి నాకు క్లీన్ చేస్తుంటుంది. నీకు ఆల్రెడీ చెప్పింటే వీడియోలు కదా ఎవరు స్టోర్ ఉండాలి వాళ్ళు, ఎవరు ఇంటి ఉండాలి వాళ్ళు క్లీన్ చేసుకోవాలని చెప్పి, లేకపోతే ఫైన్లు పడతాయని చెప్పి ప్రతి ఒక్క వీడియోలో నేను మళ్ళీ చెప్తున్నా. పక్కా ఫైన్ పడతాయి. అట్లా లైట్స్ ఉన్నాయి అన్ని గవర్నమెంట్ వెహికల్స్. అట్లా లైట్లు ఉన్నాను కాదు, ఆ వెహికల్స్ కన్నా లైట్లు ఉంటాయి. ఇప్పుడు పోయిన వెహికల్ అయినా సేమ్ వచ్చిన రోడ్డు క్లీన్ చేసుకుంటూ ఉంటాయి. రోడ్లోనే కాదు, మనం ఒకవేళ మనం ఫోన్ సంబంధం వచ్చి మన ఇంటి ముందర అయినా మన స్టోర్లో అయినా క్లీన్ చేస్తాయి. మన స్టోర్లో ఇంటి ముందర ఎక్కువ గాజాన్ని ఇట్లా గట్టి ఉన్న పిలిపించుకున్నామంటే
చూసి అయితే మీకు పోయేటప్పుడు వేరే లొకేషన్ చూపిస్తా. నేనైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నా. స్నో అయితే ఆగేటట్లేదు, గట్టిగా పడుతుంది, వేరే లెవెల్లో పడుతుంది స్నో అయితే. ఇంత డేంజర్లో పడతాను నేను అనుకోలేదు. ఇందాక మీకు స్టార్టింగ్లో ఇంకా ముందు పెట్టిన క్లిప్లో అయితే ఇంకా ఘోరంగా ఉండే స్నో. నా గురించి 3 ఇంచెస్ దాకా పడుతున్నాను అనుకున్నా. మొన్నైతే 4 ఇంచెస్ అవుతుంది. యాక్చువల్గా 14 ఇంచెస్ స్నో అలర్ట్ వచ్చింది నెక్స్ట్ 48 అవర్స్ అని మొన్న మండే రోజు. తమిళంగా అదే ఇచ్చాను ఎందుకంటే క్రేజీ ఉంటుందని చెప్పి. ఇక వీడియోలో నిజం చెప్పకూడదు బాగుందని చెప్పి నిజం చెప్తున్నా. తమిళంగా అంత క్రేజీగా ఇచ్చా అట్లా వెళ్తే మీరు ఓపెన్ చేస్తాను చెప్పి ఇచ్చా. యాక్చువల్గా నాకు అంత స్నో పడితే ఎట్లుంటుంది సిచ్యువేషన్ అనేది చూడాలని ఉంది, కానీ అది చాలా డేంజర్ ఉంటుంది నాకు తెలుసు. ఎందుకంటే మన 4 ఇంచెస్ పడుతుంది, ఎంత డేంజర్ ఉందో అర్థం. ఇప్పటికీ మొత్తం స్నో కాదనే లేదు, మళ్ళీ అప్పుడే స్నో పడుతుంది. అదే ఇంకా 14 ఇంచెస్ అంటే ఉష్గా ఉంటుంది. ఇక మాకు గెలిచిన ఒకటి మెక్సికన్ అతను చెప్పిండు ఇంతకుముందు ఒకసారి ఫుల్ పడ్డా స్నో. డైరెక్ట్ చెప్పాలంటే మొత్తం 40 ఇంచెస్ దాకా పడ్డా స్నో. ఎట్లా ఇప్పినా అంటే ఇప్పుడు ఇవి ఉంది కదా ఇంత హైట్, మొత్తం ఇంత హైట్ వరకు మొత్తం కవర్ అయిపోయిందంటే ఏం కనిపిస్తలేదంట, అంత గట్టిగా పడ్డా అని చెప్పింది స్నో. అర్థం చేసుకో అంత స్నో పడ్డా అంటే 14 ఇంచెస్ అంటే కింద ఇంచుమించు దాంట్లో సగం వరకు పడతాయి. అంటే ఈ వరకు వచ్చే అవకాశం ఉన్నాయి. 14 ఇంచెస్ స్నో పడితే మాత్రం చాలా అంటే చాలా డేంజర్ ఉండవు ఇంత సిచ్యువేషన్ కదా. కాళ్ళు అయితే ఎంత స్పీడ్లో పోతున్నాయి విషయంగా, అట్లా పోతేనే ఏమన్నా మనం కొంచెం అటు ఇటు అయినా స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ మొత్తం కలిగే నీళ్ళు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం లేదు. మొత్తం స్నో మొత్తం అయిపోయాక స్నోఫాల్ ఆగిపోయాక మొత్తం ఇదంతా ఐస్ అవుతుంది. ఐస్ అయినప్పుడు ఘోరంగా స్కిడ్ అవుతుంది. ఇంత ఘోరంగా అవుతుంది అంత ఘోరంగా అవుతుంది. అసలు అన్న నడవడం చాలా చాలా కష్టం. ఇటు లేదు, ఇటు మొత్తం ఆల్రెడీ కలిగిన ఇట్లా అంటే స్మూత్గా కలుగుతుంది. బండానే కాదు, మొత్తం ఐస్ అయినట్టు వస్తుంది ఆల్రెడీ. నేను ఏదో కాలని బయటకు వస్తున్నట్టు కాదు, మీకోసం మీకు వీడియో మీకు అని చెప్పి వస్తున్నాను. నేను స్టాండ్ చేసుకుంటా. కలిగిన డైరెక్ట్ ఘోరంగా ఉంది. ఇంకో 20-30 నిమిషాలు ఈ చల్లీలో ఉన్నాం అనుకో, 20-30 నిమిషాలు కింద వస్తుంది. ఇంకో 10 నిమిషాలు ఈ చల్లీలో ఉన్నాం అనుకో, డైరెక్ట్ నీ స్పాట్ పైకే పోతాం. ఇష్టం ఎట్లయితే అంటే సినిమాలో చూస్తా ఐస్ నీళ్ళ మనిషిని వేసి మొత్తం ఐస్ క్యూబ్ చూసినా చేస్తా విషయం మనం అట్లా అవుతాము. అంత ఘోరం ఉంది చలిగిన స్నోగిన అంత ఘోరం పడుతుంది. ఇప్పుడైతే నేను ఆపేసి మీకు క్లిప్స్ చూపించుకున్నా, నీకు వాయిస్ ఓవర్ ఇస్తా. నేనైతే చూడండి ఆ క్లిప్స్ మీకు లొకేషన్ చూపిస్తా, స్నో ఎట్లా పడుతుంది నేననేది. అదిగినా చూడండి, మీకు చెప్తా మొత్తం సిచ్యువేషన్ ఎట్లా నేననేది మీకు క్లియర్గా చెప్తా. ఎంత జాగ్రత్త ఉండాలని మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ప్రతి వీడియో చెప్పడానికి వీడియో ఒకటే. చాలామంది యూఎస్లో ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళకి తెలుసు. కొత్త వచ్చిన వాళ్ళకి ఉన్నారు, ఇంకా కొత్త రావాలనుకునే వాళ్ళకి ఉన్నారు. వాళ్ళ రూల్స్ చేంజ్ అయినాయి. దానికి యూఎస్ అన్ని రూల్స్ చేంజ్ అయినాయి అంతే. కానీ వీసాలు అయితే వస్తున్నాయి, వీసాలు యాక్సెప్ట్ అయితే అవుతున్నాయి, కానీ రూల్స్ చాలా చేంజ్ అయినాయి. ఇంతకుముందు వచ్చినట్టు అయితే వస్తలేవు, చాలా తక్కువ వస్తున్నాయి. వచ్చే వాళ్ళు జాగ్రత్త ఉంటాయని చెప్పి చెప్తున్నా. ప్లస్ ఏంటంటే కొన్ని ఏరియాలో స్నో లైట్ ఎప్పుడు ఒకసారి ఇలా లైట్గా స్నో పడితే ఎట్లుందో వాళ్ళకి అట్లా ఎప్పుడు ఒకసారి పడుతుంది. అంటే నెలకు ఒకసారి లేకపోతే మిగతా మొత్తంలో ఒకసారి 2 సార్లు అట్లా జరుగుతుంది. అలాంటి వాళ్ళు సిచ్యువేషన్ అనుకూలించే లేకపోతే జాబ్స్ వచ్చో లేకపోతే వేరే ఏదో పరిస్థితి వల్ల స్టేట్స్ చేంజ్ అవుతారు. చేంజ్ అయినప్పుడు వాళ్ళు ఏ స్టేట్లో స్నో డేంజర్ వచ్చి వాళ్ళకి తెలియదు ఎట్లా పడుతుంది ఏంటనేది. ఏం జాగ్రత్త తెలుసుకోవాలని తెలియదు. తెలియనప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు నార్మల్గా వెళ్ళిపోతుంటారు. వాళ్ళు వెదర్ రిపోర్ట్ చూసుకోకుండా వెళ్ళిపోతుంటారు నార్మల్గా. అట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే సడన్గా స్నో పడ్డా అనుకో, వాళ్ళు తెలియక నార్మల్ నడిచే స్కిడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే ముందు జాగ్రత్తకి నేను మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడైతే మీకు వేరే లొకేషన్స్లో ఎట్లా ఉంది ఏంటనేది చూపిస్తా. చూసాను ఫ్రెండ్స్, బస్సు అయితే వచ్చింది. బస్సు ఎక్కితే మీకు అయితే రికార్డింగ్ చేసి చూపిస్తా.
ఫ్రెండ్స్ ఇందాక చెప్పిన స్కిడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, చాలా స్కిడ్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఇప్పుడైతే బస్సులో పోతున్నా, మీకు చూపిస్తా, క్లియర్ అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం గ్లాస్ మొత్తం మచ్చలు ఉన్నాయి. మీకు జూమ్ ఇన్ చేసి చూస్తా, ఇట్లా జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నా. చూసిన సైడ్కి అయితే స్నో అయితే ఎట్లున్నాయి అనేది చాలా అంటే చాలా డేంజర్ ఉన్న సిచ్యువేషన్. మీకు తర్వాత బస్సు దిగినాక ఏం చూపిస్తా, ఇదైతే క్లియర్ అనిపిస్తుంది. కొద్దిగా చూపిస్తున్నా, బస్సు దిగినాక అయితే మీకు మొత్తం ఫుల్ మళ్ళీ చూపిస్తా. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. లాస్ట్కి మళ్ళీ మీకు ఆ క్లిప్స్ కానీ యాడ్ చేస్తా, ప్రోమోలు ఉన్న క్లిప్స్ అని యాడ్ చేస్తా. చూసిన ఎట్లున్నాయి అనే సిచ్యువేషన్ మాత్రం మొత్తం స్నోనే చూసారా ఎట్లున్నాయి. మీకు మొత్తం ఇట్లా 360 degrees తిప్పి అటు ఇటు బుప్పు షిష్ అనేసి మొత్తం సెల్లో అటు ఇటు తిప్పి మేము కెమెరా అటు ఇటు తిప్పి రొటేట్ చేసి మరి చూపిస్తున్నా. మీకు క్లియర్ అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే చీకటి టైం నైట్ టైంలో ఇస్తున్నాం. అది నేను చూసిన అయితే అర్థమే ఉంది. నేనైతే మీకు బస్సులో చూద్దాం అనుకున్నా, కానీ అంటే క్లియర్ అనిపించలే. బస్సు మొత్తం అద్దాలన్నీ మొత్తం చూసే మొత్తం సిచ్యువేషన్ అయితే ఉండదు. మొత్తం సైడ్ మొత్తం బుద్ధ అయిపోయింది, మొత్తం ఐసే అవుతుంది. ఇందులో జాగ్రత్త లేకపోతే పక్కా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నా మీద అయితే గట్టిగా వీడియోలో అనిపిస్తుంది లేదు. అయితే మొత్తం లైట్ వాడుతుంది, అయితే అంటే లైట్ వాడి పిల్లలు అనిపిస్తుంది లేదో తెలియదు. మళ్ళీ లైట్ అంటే లైట్ వాడుతుంది. మన సిగ్నల్ కావాలి కాబట్టి రోజుగా చేయడం కొంచెం ఈజీ. అట్లా అని చెప్పి స్పీడ్లో నడవద్దు, స్కిడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చూసా మొత్తం ఎట్లా అయినా మీకు అందుకే నేను ప్రతిసారి వీడియో రికార్డింగ్ చేసిన వల్ల ప్రతిసారి చెప్తే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని. లేదంటే మనం పట్టే ఇలా అట్లా బస్సుకు మా ఇంట్లో ముందు బస్సులు ఉండవు ప్రతి ఒక్క ఏరియాకి. మనం దగ్గర ఉన్న షాప్లో తక్కువ ఇంకా అంటే 8 వరకు నిస్తున్నాం. ఇందాకైతే చాలా డేంజర్గా అయిపోయింది, తక్కువైంది. ఇప్పుడు ఎట్లా ఆడితే ఏమనేది చెప్పలేము, మనం జాగ్రత్త ఉండేమో మంచిది. మొత్తం అలా ఇందాక ఇచ్చిన వెహికల్స్ అయితే వచ్చినాయి, మొత్తం సైడ్ కుక్కలకే వేసిపోయినాయి. ఇంకా మెయిన్ ఏరియాస్లో బాగా తొందర క్లీన్ చేస్తాయి. అది మెయిన్ తొందరగా క్లీన్ చేసింది. అట్లానే కాకుండా ప్లస్ ప్రతి ఒక్క ఏరియాలో క్లీన్ చేస్తాయి. కానీ ఇట్లా ఇంకా మెయిన్ ఏరియాలో ఐస్ ఎక్కువ అయితే ఉత్సవం పడుతుంది. అంటే మొత్తం ఎప్పటికప్పుడు కదుగుతుంది, మొత్తం ఇట్లా అయిపోతుంది. చూస్తుంది వీడియోలో ఎట్లా అనిపిస్తుందో తెలియదు, కానీ బయట మాత్రం చాలా డేంజర్ పడుతుంది. చూసిన మొత్తం పాల సముద్రమే. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నువ్వు ఇచ్చాను ఎంత డేంజర్లో ఉందని. ఫస్ట్ టైం స్నో వీడియోలో అదైతే పోస్తుంది, కాలిపోతున్నట్టున్నా. కాలిపోవడం కాదు, ఆ బిల్డింగ్లోకి వెళ్ళి వస్తుంది ఎక్కువగా. అది రెస్టారెంట్ ఏందో అనుకుంటా. మొత్తం స్నో అయితే చాలా డేంజర్లో పడుతుంది. ఇప్పుడు లైట్ అయినాయి కానీ ఇంకా ఉంది 2 గంటలు. తర్వాత ఎట్లా పడుతుందనేది తెలియదు. ఎందుకంటే స్నో అయిపోయిన తర్వాత నేను వచ్చి అయితే వీడియో రికార్డింగ్ చేసుకుంటే మీకైతే చూపించలేను, వీలైనప్పుడే చూపిస్తున్నాను. నేను సంచి చేస్తున్నా, అది మీకు ఇప్పుడు వీడియో రికార్డింగ్ చేసుకుంటూ పోతున్నా. చాలా అంటే చాలా డేంజర్. ఇప్పుడైతే తగ్గిన వాటిని పట్టుకోను, లేదంటే నా ఇక గోవనే పాటే అవుతాము. 2-3 నిమిషాలలో పోయే ఇంటికి 10 నిమిషాలు పడుతుంది. పక్కనే ఉంటాయి, 3 నిమిషాలలో పోవచ్చు. కానీ చూసినప్పుడు 5 నిమిషాలు అయింది. అప్పుడు 5 నిమిషాలు అయింది. మొత్తం ఎక్కడ మొత్తం స్నోనే ఉంది. మొత్తం చూసిన మొత్తం స్నోనే. మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తా. చూసిన మొత్తం ఎంత స్నో ఉందో, మొత్తం దూరం ఇటు పోయినా మొత్తం స్నోనే. అసలు చాలా అంటే చాలా డేంజర్లో ఉంది. స్టార్టింగ్ అయితే 3 ఇంచెస్ దాకా అది అయిపోయితే 1 ఇంచు పడుతుంది, తగ్గింది.
తర్వాత ఇంకా వెదవచ్చు తగ్గవచ్చు, వర్షం పడితే వర్షం పడే అవకాశాలు కానీ 100% ఉన్నాయి. సూచనలు చూపిస్తుంది వెదర్ రిపోర్ట్ అయితే. వర్షం పడడానికి ఈ టైంలో చాలా డేంజర్ తయారవుతుంది. ఇంకా సిచ్యువేషన్ చూస్తున్నా ఎట్లా పడుతుందో నువ్వు లైట్ కింద ఉన్న సైడ్ నువ్వు క్లియర్ అనిపిస్తుంది. లైట్ కింద చూడండి ఎట్లా పడుతున్నావు నువ్వు. చాలా అంటే చాలా డేంజర్లో పడుతుంది. ఇంత డేంజర్లో పడుతుంది అనుకోలేదు అసలు. కాళ్ళు వస్తాం తొందరగా రోజు కాదు చేద్దాం, మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. చూస్తా ఇప్పుడు అటు సైడ్ అయితే చూపిస్తా. చూస్తా ఎట్లా పడుతున్నాను. మన లైటింగ్లో లేకపోయేసరికి మీకు క్లియర్ అనిపిస్తుంది. ఇప్పుడైతే మీకు అనిపించింది కదా మొత్తం ఎట్లా అయినా సైడ్కున్న చెట్లు అయినా మొత్తం తెల్ల అయినాయి. రేపు పొద్దునికి ఇంకా తెల్ల అవుతాయి. అసలు అవి చెట్ల లేకపోతే ఇంకేమైనా అనిపిస్తా అంటే తెల్ల అయితే మొత్తం వేరే లెవెల్లో అనిపిస్తాయి. మీకు ఇంతకుముందు మొన్న ఇచ్చిన వీడియోలో ఒక చెట్టుని అయితే చూపించిన, ఆకులు ఏం చెట్ని ఆకులు ఉంది ఆల్మోస్ట్ ఏ చెట్లకి. ఆ చెట్టు మొత్తం తెల్ల ఏదో డెకరేటింగ్ చేసినట్టు మొత్తం వేరే లెవెల్లో ఉంది. క్రిస్మస్ డెకరేటింగ్ చేసినట్టు ఉంది. చూసిన మొత్తం స్నో అయితే డేంజర్లో పడుతుంది. అలా దగ్గర 8 నిమిషాలు అయింది. దగ్గరకు వచ్చేసినాం. 8-9 నిమిషాలు అవుతుంది. నేను బస్సు నడవైతే ఈ పాటికి ఇంట్లో ఉండాలి, కానీ స్నో చేయంగా మెల్లగా నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. చేతులు అయితే గడ్డ కట్టేటట్టున్నాయి. గ్లౌజులు వేసుకున్నాయి కదా, డేంజర్ ఉంది సిచ్యువేషను. చూసిన మొత్తం ఇంటి ముందర మొత్తం ఎట్లున్నాయి. ఈ స్నోలో మనం నడుచుకుంటూ పోతాం. మొత్తం జార అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మొత్తం ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. చాలా మంది నడుచుకుంటూ కాళ్ళు చూసిన కాళ్ళు ఆల్రెడీ మొత్తం స్నో అవుతున్నాయి. తెల్లగా ఉన్న కాళ్ళు అంటే అనిపించని నల్లగా ఉన్న కాళ్ళు అయితే చూసిన ఎట్లు నేను అనేది కాళ్ళు పోతున్నాయి. స్కిడ్ అవుతున్న సౌండ్స్ వస్తున్నాయి. ముందుగా ఇప్పుడు మెట్లెక్కేట జాగ్రత్త అని చూసిన ఎట్లుంది నేననేది. ఇంకా చెక్క కాబట్టి స్కిడ్ అయ్యే అవకాశం ఇంకా ఎక్కువ ఉంది. బస్సు మీద చూసిన ఎట్లు నేనని నేనంటే పైకి వచ్చేసిన ఆల్రెడీ మొత్తం అంతా స్నోనే. నేను స్నో ఆగిపోయాక ఒకసారి మళ్ళీ వచ్చి వీలైతే రికార్డింగ్ చేసి చూపిస్తాను. స్నో అయితే గట్టిగా పడుతుంది చూడాలి. చాలా అంటే చాలా డేంజర్లో పడుతుంది స్నో. ఇదైతే వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చి లైక్ అవుతాం, కుదిరే కామెంట్ పెట్టండి. వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చేయగలుగుతాను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్. జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై భారత్. బాయ్. మా ఇంకా ఈ గార్డెనింగ్ ఏరియా అన్నమాట. మొత్తం గార్డెన్ లేకుండా మొత్తం ఈ పార్కింగ్ ఏరియా కింద చేసుకోవచ్చు, ఎట్లా చేసుకోవచ్చు. మొత్తం ఇట్లా అయితే మొత్తం గడ్డి మొలిచి మొత్తం ఇట్లా గార్డెనింగ్ ఏరియా లేకుండే మొత్తం అయితే స్నోతో నిండిపోయింది. చూసినా మొత్తం స్నో పడుతూనే ఉంది. మీకు వీడియోలో కనిపిస్తున్నా లేదు అర్థం అయితే లేదు. ఇంకా చీకటి అవుతుంది కదా, లైటింగ్కి అనిపిస్తుంది, లైట్ లేకుండా అనిపిస్తలేదు. స్నో అయితే పడుతుంది, ఇంతకుముందు పడుతుంది అయితే పడితే లైట్ పడుతుంది. మాట్లాడుతుండే అయితే పొగలు వస్తున్నాయి. నేను చూపిస్తా. పొగలు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి అంటే మొత్తం పోగొట్టా నుంచి పొగ వచ్చినట్టు వస్తుంది. మన వెహికల్ ఫుల్ రేజ్ చేస్తే పొగ ఎట్లా వస్తుందో సైలెంట్ నుంచి అట్లా వస్తుంది మాట్లాడుతుండే. వీలైతే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా, లేకపోతే ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు వీడియోలో అనిపిస్తుండొచ్చు. ఘోరంగా వస్తుంది. ఇదైతే చూసింది కదా మీకు ఎట్లుండే స్నో సిచ్యువేషన్లో ఎట్లుండే చూపించడం కోసం చేసింది. లాస్ట్ టైం బట్ స్నోని ఇంకా మొత్తం అట్నే ఉంది. సగానికి
80% అట్నే ఉంది. అయినా మళ్ళీ ఇప్పుడు స్నో పడ్డది. ఇంక ఎప్పుడు అవుతుంది ఇలా, మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ ఉంది స్నో. ఒక వీడియో క్లిక్ అయ్యేలోపు ఇంకో వీడియో పెట్టాల్సి వస్తుంది, అంత డేంజర్లో ఉంది. మీకు డిఫరెంట్ లొకేషన్స్లో స్నో పడితే ఎట్లుంటాయి ఏంటంటే మీకు ఆల్రెడీ ప్రోమోలో చూపించేసిన షార్ట్లో. మళ్ళీ వీడియో కింద యాడ్ చేస్తున్నా, అది స్టార్టింగ్లోనే వస్తుంది చూడండి. ఇదైతే వీడియో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అవుతుంది, కుదిరితే కామెంట్ పెట్టండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అవుతుంది, బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో. జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై భారత్, బాయ్. రెండుసార్లు చెప్పినాను ఫీల్ అవ్వకండి, అది ఇందాక చెప్పిన మర్చిపోయి ఇప్పుడైతే మళ్ళీ చెప్తున్నా. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.